పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి పార్టీ సిద్ధాంతాలు ప్రతి గడపకు చేరవేసి రానున్న ఎన్నికలలో జెండా ఎగరవేస్తామని పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రమేష్ తెలిపారు. చిలకలూరిపేటలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అనడానికి కొద్ది రోజుల కిందట జరిగే సభే ఒక ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుబానీ, చిలకలూరిపేట మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ బాషా, నియోజకవర్గ నాయకులు షేక్ మునీర్ హసన్, సూర్య కరీముల్లా పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి జనసేన పార్టీ పుట్టినరోజు ఏదైతే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం మచిలీపట్నంలో నిన్న జరిగిన విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ సభకి 10 లక్షల మంది జనం వచ్చి జనసందోహంతో ఆ సభ విజయవంతం అవడానికి కారకులైన ఈ రాష్ట్ర జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, వీర మహిళలకు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వేలాదిగా ఆ సభను విజయం చేసిన ప్రతి ఒక్కరికి చిలకలూరిపేట జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తుకి ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే కానీ వారి భవిష్యత్తుకి నాంది పలికిద్దని తల్లిదండ్రులు, మహిళలు, ఎక్కువగా వీర మహిళలు కూడా పవన్ కళ్యాణ్ గారు స్వాగతం పలకటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. సభలో రాత్రి 12 గంటలైనప్పటికీ ఏ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు 12ంటికి ఆ సభ మీదకి వచ్చినప్పటికి కూడా ఏ ఒక్కరు కూడా వెనుతిరగకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడేంత వరకు ఓపికగా ఆయన చెప్పిన మాటలు విని 12ంటికి ఎక్కుదాం తెల్లారి ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ పార్టీకి, ఏ నాయకుడికి లేనంత చరిష్మా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. బిర్యానీ ప్యాకెట్ ఇస్తానో, ముందు పోస్తేనో, లేదంటే మనిషికి 500 ఇచ్చి 1000 రూపాయలు ఇస్తానో ఆ సభకు వచ్చిన జనం కాదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, బళ్ళు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి ప్రేమతో ఈ రాష్ట్రంలో మార్పు రావాలా, ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన అంతమందించే ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈరోజు ఆ సభను అన్ని లక్షల మంది విజయవంతం చేశారంటే జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చెందుతుందో, జనసేన పార్టీకి ప్రజల్లో ఎంత ప్రేమ కలుగుతుందో మనం ఈ సభ నిదర్శనం. గతంలో చెప్పడం జరిగింది, ఎన్టీ రామారావు గారికి అటువంటి ప్రజాదరణతో ర్యాలీ జరిగిన చూసామని చెప్పేసి విశ్లేషకులు కానీ వెళ్ళే పత్రికలు చెప్పడం జరిగింది. 40 కిలోమీటర్లో ప్రయాణించడానికి పవన్ కళ్యాణ్ గారు 8 గంటలు పట్టిందంటే ఎన్ని వేల మంది, ఆ లక్షల మంది ఆ సభను విజయం చేయడానికి పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఈ రాష్ట్రంలో ఒక మార్పు చిహ్నంగా కనిపిస్తుంది. ఆ సభపై పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులను ఉద్దేశించి, ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అనేక విధాలు ఆయన మాట్లాడటం జరిగింది. మా కార్యకర్తలకి, వీర మహిళలకి పార్టీ పట్ల ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలో జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలా, ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా తోడుండాలా అనే ఆ విధంగా ఆయన మాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న కాలంలో జనసేన పార్టీని చిలకలూరిపేటలో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, పార్టీని ఎలా బలోపేతం చేయాలి అనే విధంగా మేము ఒక కార్యాచరణ ప్రకటించుకొని ప్రజల్లోకి వెళ్ళి రానున్న 24లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మేమంతా కృషి చేస్తామని తెలియజేసుకున్నాను. అదేవిధంగా చిలకలూరిపేటలో ఇంతమంది యువత, పెద్దవారు ఆ సభకు నిన్న వేలాది తరలి వచ్చారంటే చిలకలూరిపేటలో జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు పోతుంది, ఏ విధంగా అభివృద్ధి జరిగిందో నిన్న జరిగినటువంటి ర్యాలీ, ఆ సభకు వచ్చిన జనమే ఉదాహరణ. చిలకలూరిపేట జనసేన పార్టీ కూడా రానున్న మా అందరి కృషితో కష్టపడి 2024లో చిలకలూరిపేట గడ్డపై జనసేన పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.